బీవీఎస్ ప్రసాద్ అనే వ్యక్తి వన్ ఆఫ్ ది క్లయింట్. ఇతను ఇల్లు కొనుక్కోవాలని భారతీ బిల్డర్స్ దగ్గర ప్రీ లాంచ్ ఆఫర్ కింద డబ్బులు కట్టాడు. సో ఇతనితో పాటు కొన్ని వందల మంది కట్టారు భారతీ బిల్డర్స్కి. కట్టిన ఎన్నాళ్ళైనా కూడా అపార్ట్మెంట్ నిర్మాణం స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటని అక్కడ కోచింగ్ చేయడానికి సైట్ దగ్గరికి వెళ్తే పిల్లర్ స్టేజ్లోనే ఉంది అపార్ట్మెంటు. దాని దగ్గర దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సునీల్ కుమార్ అహూజా అని బోర్డులు కనపడి. ఇదేంటి భారతీ బిల్డర్స్ యజమాని పేరు ఉండాలి కదా, ఇతను బోర్డు ఎందుకు పెట్టాడని నిలదీస్తే ఈ అహూజా భారతీ బిల్డర్స్ యజమానికి అప్పు ఇచ్చాడు. ఆ అప్పు వాళ్ళు చెల్లించలేదు కాబట్టి ఆ ల్యాండ్ నేను తీసేసుకున్నాను, ఇక మీ అపార్ట్మెంట్ లేదు, మీ ఫ్లాట్ లేదు, మీరు కట్టిన డబ్బులన్నీ కూడా గోవిందా, దిక్కున్న చోట చెప్పుకోమని పొమ్మన్నాడు. అలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది భారతీ బిల్డర్స్ దగ్గర డబ్బులు కట్టి ప్రీ లాంచ్ ఆఫర్ కింద సొంత ఇల్లు ఉంటుందని కళ నెరవేర్చుకోవడానికి కట్టిన బాధితులంతా ఈ రోజుకి ఫ్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. కేవలం అహూజా వల్ల. ఈ అహూజా బోర్డులు పెట్టి బలవంతంగా భూమిని కబ్జా చేయటం వల్ల భారతీ బిల్డర్స్ అపార్ట్మెంట్ కట్టలేకపోయింది, బాధితులు రోడ్డును పడ్డారు. సో అక్కడ కూడా భారతీ బిల్డర్స్ చేతిలో వీళ్ళు బాధితులైతే భారతీ బిల్డర్ అహూజా చేతిలో బాధితులు. సో భారతీ బిల్డర్స్ వీళ్ళని మోసం చేసింది, కానీ భారతీ బిల్డర్స్ యజమాని మోసం చేసింది అహూజా. మీకు అర్థమైంది కదా. ఇట్లా మీకు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరులో బూదాటి లక్ష్మీనారాయణ కూడా ఒక విధంగా అహూజా బాధితుడే. సాహితీ బాధితులు ఇంతమంది కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే కారణం వాళ్ళ జీవితాన్ని నడి రోడ్డును కేసింది బూదాటి లక్ష్మీనారాయణ కంటే ముందు ఇలా సునీల్ కుమార్ అహూజా. అక్కడ సాహితీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఇక్కడ భారతీ బిల్డర్స్ కంపెనీ. సో వీళ్ళు ఈ బాధితులు పోయి సీసీఎస్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. A4గా సునీల్ కుమార్ అహూజాని అక్కడ చేర్చారు. ఇక తర్వాత పేట్ బషీర్బాద్లో ఇంకో కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ 167/2025, డేట్ 29/1/2025. పోయిన ఏడాది జనవరి 29వ తేదీన ఈ కేసు పేట్ బషీర్బాగ్లో ఫైల్ అయింది. ఫిర్యాదుదారు రాజశేఖర్ రెడ్డి అప్పు తీర్చేసినా కూడా బిల్డింగ్ని ఆక్రమించాడని ఆయన కంప్లైంట్ ఇస్తే A1 కింద ఆశీష్ కుమార్ అహూజా, A2 కింద సునీల్ కుమార్ అహూజా పేర్లు చేర్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రాజశేఖర్ రెడ్డికి కోంపల్లిలోని సర్వే నంబర్ 105లో 4,477 చదరపు గజాల స్థలం ఉంది. వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇస్తామంటూ సునీల్ అహూజా, ఆశీష్ అహూజా రాజశేఖర్ రెడ్డికి టచ్లోకి వచ్చారు. షూరిటీగా కోంపల్లి ఫ్లాట్ని తీసుకున్నారు. బ్లాంక్ స్టాంప్ పేపర్లు, బ్యాంక్ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్స్, బ్యాంక్ పేపర్సు సంతకాలు చేయించుకున్నారు. 3,64,00,000 రూపాయలు రాజశేఖర రెడ్డి స్నేహితుడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మొత్తాన్ని 2021లో రాజశేఖర రెడ్డి తీర్చాడు. అయినా కూడా ముందు తీసుకున్న డాక్యుమెంట్స్ని ఇవ్వకుండా వేధించారు. ఓ రోజు సడన్గా సునీల్ కుమార్ అహూజా పంపిన గూండాలు అక్కడికి వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమిస్తే ఆ రాజశేఖర రెడ్డి పోయి కంప్లైంట్ ఇస్తే పేట్ బషీర్బాగ్లో ఇక్కడ కేసు ఫైల్ అయింది. దీనికన్నా ముందు మనం ఇక్కడ ఒకటి మాట్లాడాం. భారతీ బిల్డర్స్ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాదిరిగానే భారతీ బిల్డర్స్ వాళ్ళని కూడా ఇదే రకంగా బెదిరించి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం లాక్కున్నాడు. ఏదైతే ప్రజల నుంచి ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద వసూలు చేసిన డబ్బులతో అక్కడ అపార్ట్మెంట్ కట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన స్థలాన్ని ఈ తండ్రి కొడుకులు వచ్చి వాళ్ళ బోర్డుని పెట్టి ఈ బిల్డర్ని నిలువున ముంచి బిల్డర్ని రోడ్డుకి ఈడ్చి సో ఆ స్థలం మొత్తాన్ని కూడా కబ్జా చేసేసారు. ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే భారతీ బిల్డర్స్ వాళ్ళు కట్టాల్సిన అపార్ట్మెంట్ లేదు. సునీల్ అహూజా, ఆశీష్ కుమార్ అహూజా పేరుతోనూ బోర్డులే కనపడతాయి. సో భారతీ బిల్డర్స్కి డబ్బులు కట్టిన వాళ్ళేం పాపం ఈ రోజుకి మా ఇల్లేదని ఏడుస్తూ రోడ్డు మీద ఉన్నారు. అహూజా మాత్రం దుబాయ్లోనూ అమెరికాలోనూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు కొడుకేమో ఇక్కడ పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి భారతీ బిల్డర్స్ తరపున భారతీ బిల్డర్స్ CEO, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ బిల్డర్స్ CEO పొన్నారి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈయన యాక్చువల్లీ భారతీ బిల్డర్స్ వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్లు కడతానంటే చాలామంది జనం ఈయనకి డబ్బులు కట్టారు. ఈయన్ని అహూజా మోసం చేశాడు. సో ఆ CEO ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. పొన్నారి అండి, శ్రీనివాస్ కాదు, పొన్నారి గారు, సారీ. పొన్నారి గారు, అసలు ఏం జరిగిందండి? మీకు అహూజాతో ఎక్కడ పరిచయం ఉంది? ఏ రకంగా మీరు అతని ట్రాప్లో పడ్డారు? సార్ అహూజాతో నాకైతే డైరెక్ట్గా పరిచయం లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే శివరామకృష్ణ గారు MDగా, నాగరాజు చైర్మన్గా, వీళ్ళిద్దరూ భారతీ బిల్డర్స్ కంపెనీలో నేను మార్కెటింగ్ CEOగా ఉన్నాను. వాళ్ళని నమ్మి మేము బిజినెస్ చేశాము. తర్వాత వాళ్ళు ల్యాండ్ పెడుతున్నారనే విషయం, ల్యాండ్ యాక్చువల్గా మేము వ్యాపారం చేసినప్పుడు భారతీ బిల్డర్స్ పేరు మీదే ల్యాండ్ ఉంది. తర్వాత కొంచెం కొంచెంగా భారతీ బిల్డర్స్ MD శివరామకృష్ణ గారు, చైర్మన్ నాగరాజు గారు అహూజా గారికి పెట్టడం జరుగుతుందనే విషయం కూడా మాకు తెలియకుండా జరిగింది. అయితే కస్టమర్లే వాళ్ళు ఈసీలు కొట్టుకుని చూసుకుని
ఆఫీస్కి వచ్చే టైంకి ఈ ల్యాండ్ అంతా భారతీ బిల్డర్స్ వాళ్ళు అంటే ఎండి శివరామకృష్ణారు నాగరాజు గారు ఆహుజా గారికి జీపీఏ చేసి డబ్బులు తీసుకున్న మాట తేలింది. అక్కడి నుంచి గొడవలు జరుగుతున్నాయి. తర్వాత కేసులు అయినాయి. ఆ కేసులు అయిన తర్వాత ఆహుజా గారికి శివరామకృష్ణ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను తీసుకున్నది 52 కోట్లు. ఆ 52 కోట్లకి నేను 105 కోట్లు కట్టానని ఆయన లెక్కలు చూపించాడు, అకౌంట్లు చూపించాడు. ఇవన్నీ చూసినాక ఒకసారి బిగ్ టీవీ దగ్గర కూడా వచ్చి నేను అన్నీ మాట్లాడాను. మేము ఇప్పుడు శివరామకృష్ణ గారు తీసుకుంది కంపెనీకి 52 కోట్లు, కట్టింది 105 కోట్లు. వెనక్కి ఇవ్వకుండా ఇంతమంది కస్టమర్ని రోడ్డున పడేసి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో యాక్చువల్గా మా పరిస్థితి కూడా సూసైడ్కి ఆ టైంలోనే ఉంది. ఎందుకంటే ఇంతమంది కుటుంబాల ఘోష మాకు తగులుతుంది. మరి మేము ఎంతో పోరాడాను. నేను కూడా ఎంతో పర్సనల్గా కూడా పోరాడాను. ఆహుజా గారి ఇంటికి వెళ్ళి కస్టమర్లు కూర్చున్నారు, అన్నీ చేశారు. కానీ ఆహుజా ఎవరి మాట వినకుండా ఆ ల్యాండ్ దారాగతం చేసుకుని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఈ నెలాఖరులోపు ఏదో మాట్లాడతానని వాళ్ళ లాయర్ ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఆహుజా గారు అయితే ఒకసారి 2 సార్లు నేను వెళ్ళానండి. తర్వాత ఆయన పరిస్థితి నాకు అర్థమైంది. ఎందుకంటే ఎక్కువ వడ్డీలు అండి. మన భారతీ బిల్డర్స్ ఎండి గారు శివరామకృష్ణ గారు కూడా 10 రూపాయలు, 8 రూపాయలు, 7 రూపాయలు, 6 రూపాయలు వడ్డీలు కూడా కట్టానని చెప్పడం జరిగింది. ఇంత వడ్డీలు కట్టినా సరే ఇంత అమౌంట్ తీసుకున్న 50 కోట్లకు 100 కోట్లు ఆయన అకౌంట్ ఫర్ కూడా చూపించాడు. ఇంత జమేసినా సరే ఆయన ల్యాండ్ ఇవ్వకుండా ఇంకా కూడా ఇంతమంది కుటుంబాల ఘోష పడతా జరుగుతుంది. దీనికి మీరు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆహుజా గారి విషయంలో పూర్తి న్యాయం చేయడానికి చూస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా మా కస్టమర్లను బయటపడేస్తే చాలండి. ఎందుకంటే 700 కుటుంబాల జీవితాలు ఇవి. సరే, రక్షించాల్సిందిగా. సార్ 1 మినిట్. మీరు భారతీ బిల్డర్స్ తరఫున మార్కెటింగ్ CEO మీరు, అంతేనా? అవునండి, నేను భారతీ బిల్డర్స్ కంపెనీలో అఫీషియల్గా లేను సార్, మార్కెటింగ్ CEO. అయినా నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నేను కూడా ఆ కేసులను ఎదుర్కొన్నాను సార్. అంటే ఇప్పుడు ఆహుజా దగ్గర మీ యజమాని అంటే భారతీ బిల్డర్స్ యజమాని అప్పు తీసుకున్నాడు, అప్పు తిరిగి కట్టేశాడు. మా యజమాని అండి, అంటే శివరామకృష్ణ నాగరాజు యజమానులు. కట్టిన తర్వాత కూడా ఈ బిల్డింగ్ కట్టాల్సిన, అపార్ట్మెంట్ కట్టాల్సిన ల్యాండ్ని అతను కబ్జా చేశాడు, అంతేనా? అంతేనండి. ఇప్పుడు అతను బోర్డులో ఉన్నాయండి అక్కడ. శివరామకృష్ణ గారు యాక్చువల్గా లైన్లోకి రావట్లేదు. మీడియాకి ఆయన కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్లో ఆయన దగ్గర వడ్డీకి తీసుకున్నది, ఇచ్చింది, కట్టింది అంతా కూడా శివరామకృష్ణ గారే. ఆయన కూడా మీరు మీడియాకి రప్పిస్తే అసలు విషయాలు ఇంకా క్లారిటీగా తెలుస్తాయండి. ఎందుకంటే మనీ విషయంలో, కంపెనీకి వచ్చిన మనీ విషయంలో నా ప్రమేయం ఏమి ఉండేది కాదు. నేను మార్కెటింగ్ చేసేవాడిని. కస్టమర్లు అయితే నేనే మోటివేట్ చేసుకుని చేసేవాడిని అండి సార్. అంటే ఎంతమంది కట్టుంటారు సార్ కూడా లైన్లో తీసుకుంటే? సార్ భారతీ బిల్డర్స్లో ఎంతమంది ప్రీ లాంచ్ ఆఫర్లో అపార్ట్మెంట్ కోసం డబ్బులు కట్టుంటారండి? యాక్చువల్గా కొంపల్లిలో సుమారుగా 400 మంది కస్టమర్స్ డబ్బులు కట్టారు సార్. ఓకే. వాళ్ళు డబ్బులు కట్టిన టైంలో కంపెనీ పేరు మీదే ల్యాండ్ ఉందండి, భారతీ బిల్డర్స్ పేరు మీదే ల్యాండ్ ఉంది. అది చూసుకునే కస్టమర్లు కట్టారు. కానీ ఆ తర్వాత ఆహుజాకి పెట్టడం జరిగిందండి వీళ్ళు, నాగరాజు గారును శివరామకృష్ణ గారు. ఇప్పుడు ఆహుజా అనేవాడు అక్కడ బోర్డు పెట్టకపోతే ఈరోజు అపార్ట్మెంట్ పూర్తయిపోయి పాపం బాధితులందరికీ మీరు ఫ్లాట్లు ఇచ్చి ఉండేవాళ్ళ సార్? సార్ అంటే ఈ ఆహుజా అనేవాడు కనుక అక్కడ బోర్డులు పాతకుండా ఉండుంటే మీరు ఈ పాటికి అపార్ట్మెంట్ కంప్లీట్ చేసి బాధితులందరికి ఇచ్చేసి ఉండేవాళ్ళ? ఇచ్చేసి ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా అది కస్టమర్లకి పూర్తి న్యాయం జరగాలని మేము కోరుకుంటాము. దానికి దేనికైనా అవసరమైతే నేను ఒకసారి మీకు బిగ్ టీవీలోనే చెప్పాను సార్, ప్రాణత్యాగానికైనా సిద్ధమే. నేను ఆహుజా గారి ఇంటి ముందు కూర్చుని ప్రాణత్యాగానికైనా సిద్ధమే అన్నాను. ఎందుకంటే 700 మంది కుటుంబాలు సార్ ఇందులో ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు చాలా మంది డబ్బులు కట్టున్నారు. వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయాలని నేనైతే ముందు ఉండి నడవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది మనీ ట్రాన్సాక్షన్ ఆహుజా గారు శివరామకృష్ణ గారే మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసుకున్నారు సార్. శివరామకృష్ణ గారు కూడా మీరు లైన్లో తీసుకుంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి సార్. అంటే యూఓడబ్ల్యూలో కేసు ఫైల్ అయింది కదండి ఆహుజా మీద. అవునండి. సో ఆ కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. ఓన్లీ భారతీ బిల్డర్స్ చేసిన మోసం కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నారా?
ఈఓడబ్ల్యూలో కేసు నలుగురు మీద అయింది సార్. శివరామకృష్ణ, నాగరాజు మార్కెటింగ్ చేసినందుకు నేను, ఓకే. ల్యాండ్ ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆహుజా గారిని నలుగురు పేరు మీద ఉంది. మా ముగ్గురిని అరెస్ట్ చేశారు, కానీ ఆహుజా గారిని అరెస్ట్ చేయలేదు సార్. అంటే ఏమైనా మతలబు ఉందో అందులో? అది క్లియర్గా క్లారిటీగా అంటే మతలబు ఉండకుండా మరి ఆయన్ని మా ముగ్గురిని అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు సార్? అదే కదా పాయింట్, అది కదా. ఇప్పుడు 700 మంది బాధితులు ఉన్నారు, పాపం వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అవును సార్. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో మీ ముగ్గురిని అరెస్ట్ చేశారు, అవును మిమ్మల్ని సార్, కోచింగ్ అవునండి. చేశారు. అహూజా అనేవాడు మాత్రం ఆయన అరెస్ట్ చేయలేదు. అంటే అతను పలుకుబడి ఆ స్థాయిలో ఉందా? చాలా పెద్ద స్థాయిలో ఉంది సార్. హా. నేను మీ టీవీకి వచ్చి మాట్లాడేటప్పుడు కూడా మీకు భయం లేదా, మిమ్మల్ని చంపేస్తారంటే చంపేస్తే చంపేనండి, ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడినాక ఇంకా మేము బతికేందుకులేండి అని అన్నాము. కానీ శివరామకృష్ణ గారిని మీడియాకి తీసుకొస్తే ఇంకా కొన్ని విషయాలు క్లారిటీగా వస్తాయి సార్. శివరామకృష్ణ అంటే ఎవరండి? సిఇఓనా? భారతీయ శివరామకృష్ణ అంటే భారతీ బిల్డర్స్ ఎండి అండి. ఎండి. భారతీ బిల్డర్స్ ఎండి శివరామకృష్ణ, చైర్మన్ వచ్చి నాగరాజ్ అండి. నాగరాజు గారు. ఓకే. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? అవునండి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వీళ్ళిద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారండి, కాకపోతే ఎవరికి అందుబాటులో ఉండట్లేదు. ఏదన్నా ఉంటే ఆహుజా గారు చేయాలి కదా, ఆహుజా గారు న్యాయం చేయాలని ఆహుజా గారు లాయర్ ఒక ఆయన ఉన్నాడండి, వంశీ గారు అని. అంటే వాళ్ళిద్దరూ ఒకవేళ ఇప్పుడు మీరు చెప్తున్న శివరామకృష్ణ అండ్ నాగరాజు సార్, ఇప్పుడు ఈ నాగరాజు అనే వ్యక్తి ఇప్పుడు నాగరాజు అండ్ శివరామకృష్ణ ఈ సునీల్ కుమార్ ఆహుజాతో కుమ్మక్క అయిపోయి ఉంటారేమో సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నాగరాజు, శివరామకృష్ణ. ఇప్పుడు మీ యజమాని నాగరాజు అండ్ శివరామకృష్ణ సిఇఓ ఆహుజాతో చేతులు కలిపారు కదా, కుమ్మక్క అయిపోలేదా? అంటే అది నాగరాజు గారు, శివరామకృష్ణ గారే ఎప్పుడు కూడా ఆహుజా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు సార్. అది కూడా అది వాళ్ళ ముగ్గురికే తెలుస్తుంది. ఇందులో అంటే శివరామకృష్ణ గారు మెయిన్ యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆహుజా గారితో కనెక్టింగ్లో. అందుకనే శివరామకృష్ణ గారిని ఒక్కసారి మీడియాకి తీసుకొస్తే ఆహుజా గారికి ఈయనకి జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా పూర్తిగా ఆయన చెప్పగలరు సార్. పొన్నారి గారు మీకు రియల్ ఎస్టేట్ గురించి ఐడియా ఉంది, భారతీ బిల్డర్స్ గురించి ఐడియా ఉంది. ఇప్పుడు ఈ నాగరాజు అండ్ శివరామకృష్ణ వీళ్ళిద్దరూ అదే అహూజాతో కలిసి శ్రీ భారతీ బిల్డర్స్ అని ఇంకో కంపెనీ ఫామ్ చేశారు. మీకు అది ఐడియా ఉందా? ఫామ్ చేశారు. అది ఎట్లా అండి? ఇక్కడ ఇంతమంది జనాన్ని ముంచి అదే క్రిమినల్తో కలిసి ఎట్లా స్టార్ట్ చేస్తారు? అది ఎందుకు అప్పుడు ఆ టైంలో మాకు చెప్పింది ఏంటంటేనండి, ఆ టైంలో ఈ ల్యాండ్ అంతా ఆహుజాకి వెళ్ళిపోయింది, ఆయన వెనక్కి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయిని పార్ట్నర్గా జాయిన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి మన కస్టమర్స్కి ఇద్దామనే ఉద్దేశంలో వీళ్ళు మాట్లాడుకుని శ్రీ భారతి బిల్డర్స్ అని స్టార్ట్ చేసి అందులో వాళ్ళకి 60% పెట్టుకుని శివరామకృష్ణ గారు, నాగరాజు గారు 20% పెట్టుకుని ఆ డాక్యుమెంట్ అయితే మాకు ఇచ్చారండి, కస్టమర్స్ కూడా ఇచ్చారండి చాలా మందికి. మరి అది మోసం కాదా? కాదండి, డబ్బులు కట్టిన జనాన్ని రోడ్డును పడేసి మళ్ళీ వెళ్ళి ఇంకొకరితో క్రిమినల్తో కలిసి వ్యాపారం చేసి మళ్ళీ అదేమంటే సునీల్ కుమార్ ఆహుజా ఈ ల్యాండ్ని కబ్జా చేశాడు కాబట్టి మేము అపార్ట్మెంట్ కట్టలేదని జనానికి చెప్తే జనాలు కొడతారు కదండి, కొడతారు కదా. 100% సార్, 100%. ఇప్పుడు ఆహుజా గారు లాయర్ ఒక ఆయన ఉన్నారండి, వంశీ గారని. ఓకే. కొంపల్లి కస్టమర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఆహుజా గారి కస్టమర్ అదే లాయర్తో మాట్లాడుతున్నారంటండి. ఆ లాయర్ గారు కూడా ఏ పని కానివ్వకుండా ప్రొలాంగ్ చేయడం తప్ప ఏ పని కూడా పూర్తి చేయనివ్వట్లేదు సార్. వంశీ గారు ఆయన పేరు, లాయర్ గారి పేరు. ఓకే. యా, థ్యాంక్ యూ అండి పొన్నారి గారు. ఇప్పుడు మనతో మాట్లాడింది భారతీ బిల్డర్స్ కోంపల్లిలో కొన్నేళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్. ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టారు, 25 లక్షలకి 30 లక్షలకి డబుల్ బెడ్రూమ్ అనగానే పాపం జనం అంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి బంగారాలు తాకట్టు పెట్టి పెన్షన్ డబ్బులన్నింటినీ కూడా తీసుకొచ్చి సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి భారతీ బిల్డర్స్ వాళ్ళకి డబ్బులు కట్టారు.